నిజానికటండి కొడుకు ఎప్పుడు కూడా తల్లికి దోస్తులా ఉంటాడు. అంటే తల్లి కొంగుచోటు బిడ్డగా ఉండిపోతాడు. కానీ తండ్రి ఎప్పుడు విలన్గా కనబడతాడు కొడుక్కి. ఎందుకని? నాన్న రూల్స్ పెడుతుంటాడు, నాన్న రిస్ట్రిక్షన్స్ పెడుతుంటాడు. నాన్న ప్రతిసారి ఒరే జీవితంలో ఎలా ఉండాలరా, అలా ఉండాలరా, ఇది కరెక్ట్ కాదురా, అది కరెక్ట్ కాదురా, ఇలా ఉంటే బాగుపడతారా, అలాగుంటే బాగుపడతావు అని బుర్ర తినేస్తాడు. ఆ విలువ, మాటల విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒక్కసారి ఇంట్లో మీ నాన్న లేకపోతే కుటుంబ బాధ్యత హఠాత్తుగా నీ మీద పడితే తెలుస్తుంది. అబ్బో, అప్పుడు మా నాన్న ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఇదా, మా నాన్న ఇంత నలిగాడా, మా నాన్న అరిగిపోయిన చెప్పులు వేసుకుని నాకు మంచి చెప్పులు కొన్నాడా, మా నాన్న చిరిగిపోయిన బట్టలు వేసుకుని నాకు మంచి బట్టలు కొన్నాడా, మా అమ్మ మా నాన్న ఇదిగో వర్షం వస్తే మా అమ్మ ఇంట్లో గిన్నెలు తోముకుంది, కానీ మా నాన్న వర్షం వచ్చినా సరే వర్షంలో తడుస్తూ పనిచేశాడా, మా అమ్మ వర్షం వస్తే బట్టలు బాత్రూంలో కూర్చుని ఉతుక్కుంది, కానీ మా నాన్న వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎండలోను వర్షంలో మగ్గుతో పనిచేశాడా అని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది.